క్రీడాకారులకు ఏ అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భట్టు కరుణాకర్ తెలిపారు. ముందుగా మహదేవ్పూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భట్టు కరుణాకర్ ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మహదేవ్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కూడా ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు లేతకారి రమ్య రాజబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సెలవుల సందర్భంగా స్వర్గీయ శ్రీపాదరావు స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భట్టు కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్, వామన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కామిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది 10 రూపీస్ కాయిన్ టైల్స్ మూడోసారి ప్రదాత తుద్దిల్ల శ్రీపాదరావు గారి జ్ఞాపకార్థం మన ప్రతిసారి సంక్రాంతికి నిర్వహించుకునే క్రికెట్ టోర్నమెంటు ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేసినందుకు కనీసం మనం ఆయనను స్మరించుకోవడం, ఆయన పేరు మీద ఇలాంటి ఒక టోర్నమెంటు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరిస్తున్న మా కాళేశ్వరం యువతకి, క్రీడాకారులకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను పిలవగానే ఒక అన్నగా వచ్చి ఈ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా వచ్చిన భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భట్టు కరుణాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మండల పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భట్టు కరుణాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు దివంగత దుద్దిల్ల శ్రీపాదరావు గారి స్మారక క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహక కమిటీ అధ్యక్షుడు లేతకారి రాజబాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు అక్బర్ అన్న గారికి, అదేవిధంగా వామన్ రావు అన్న గారికి, శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే పెద్దలు శ్రీపాదరావు గారు మరి వారు స్పీకర్గా పనిచేసినప్పుడు కేవలం ఈ యొక్క మంతడి నియోజకవర్గంకే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరు ఏ పని అడిగినా కూడా పూర్తి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం దుద్దిల్ల శ్రీపాదరావు గారు అనే విషయాన్ని చెప్పుకోక తప్పదు. ఉదాహరణకు మొన్న రీసెంట్లీగా నేను జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంతమందిని సీనియర్లను కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో చాలామంది ఒకే ఒక విషయం చెప్పేది, పేరుకే మాది పరకాల నియోజకవర్గం కానీ మేము ఎప్పుడు సల్లూరు సమ్మన్న కానీ, బుర్రచంద్రన్న కానీ, ఇంకా మా సీనియర్ నాయకులు సార్ దగ్గరికే వెళ్ళేది. మేము ఎప్పుడు ఏ పని అడిగినా కూడా పనిచేసిన ఏకైక వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీపాదరావు గారు అనే విషయాన్ని ఈరోజు మాకు వారు చెప్పడం జరిగింది.